ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి అనే బుచ్చిబాబు రే అండ్ ఎవరికైనా చూపించండి రా. ఆల్రెడీ చూపించారు సార్, కానీ ఫలితం లేదు. అవునా నిజమా? అవును, నిజమే. వెధవ వెధవన్నారు, వెధవ సన్యాసి, వెధవ పనికిరాని, వెధవ పనికిమాలిన, వెధవ ప్రతి వెధవ సినిమాలు చూడటం. సంవత్సరానికి ఒకసారి వీళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మనం ఎన్ని సినిమాలు చంపేశాం అని నిన్న వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే, ఆ సమావేశంలో వీళ్ళు ఒక్కొక్కటి చెప్తా ఉన్నాడు. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలు నేను ఇన్ని చంపాను, నేను అన్ని చంపాను, మనకు ఎవడైతే డబ్బులు పంపించాడో వాళ్ళ సినిమాలు మనం బతికించాము, అయినా కూడా మొక్కి అది బాగలేకుండా కూడా మనం బతికించే ప్రయత్నం చేసినా కూడా జనాలు యాక్సెప్ట్ చేయలేదు అనే విషయాలు మాట్లాడుకుంటూ మధ్యలో రాబోయే సినిమాల గురించి కూడా డిస్కషన్ మొదలుపెట్టారు. అలా రాబోయే సినిమా పెద్ది గురించి ఈ పూల చొక్క అనేవాడు చెప్పాడు. పెద్ది సినిమా నాకు కథ తెలుసు అన్నాడు. అరే ఎలా తెలుసు ఏంటి అంటే, నేను ఇప్పుడు పెద్ది సినిమా కథ గురించి నేను చెప్పానంటే నా మీద కేసేస్తారు అని చెప్పేసి అంటూనే, అలాంటి కథతో సినిమా తీస్తూ ఉన్నారు, ఇంకా పైగా చిక్రీ బిక్రీ అని చెప్పి సాంగులు పెట్టి సినిమా తీస్తున్నారు అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే సరే, మీరు రిలీజ్ అయిన సినిమాల్ని మీరు చంపేస్తున్నారు అంటే మీ పిచ్చితో దాన్ని కిల్ చేస్తున్నారంటే ఓకే, రిలీజ్ కాని సినిమాల మీద కూడా పైత్యమేంద్రా బాబు, ఇంకా పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అయింది. నాకు అర్థం కాదు. వీళ్ళలో ఒక్కొక్కరితో ఒక బ్యాక్గ్రౌండ్. ఇక వీడైతే ఏ సినిమా చూసినా, ఈ రాగిడు వీడి పేరేంటి, పిచ్చి ఏదో పిచ్చి, ఈ పిచ్చి ఏం చేస్తాడంటే, వాడు చూడడానికి బాగానే ఉన్నాడు, వాడు ఏదైనా హోటల్కి వెళ్ళినా వెయిటర్ జాబ్ ఇస్తారు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. వీడు ఏ సినిమా చూసినా కూడా వీని మెంటాలిటీ ఏంటంటే దాంట్లో లాజిక్లు వెతుకుతాడు. ఇది బాగాలేదంటాడు, అది బాగాలేదంటాడు, ఆఖరికి హీరో వేసుకున్న చెప్పులు కూడా బాగాలేదంటాడు.